నమస్కారం. నేను ముందే రెండు విషయాలు చెప్పాను. ఈరోజు మనం ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే ముఖ్యంగా మనం కోల్పోయేది ఆల్రెడీ మనం కోల్పోయేది సంపాదించారు. ఇంకొక విషయం, మన ఆత్మగౌరవాన్ని ఖచ్చితంగా కోల్పోవడం ఇంకొకసారిగా జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇస్తే, కాబట్టి మన బీసీలందరూ మన ఆత్మగౌరవాన్ని మనం కాపాడడానికి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నిర్మించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ముఖ్యంగా కోవూరు నియోజకవర్గంలో బీసీ సోదరులందరూ మన కోనరెడ్డి దినేష్ రెడ్డి గారికి సహకరించి అత్యధిక మెజారిటీ నిర్మించాలని కోరుతున్నాను. ఇంకొక విషయం, నేను ఆత్మహత్యని మనకి ఈ రోజు రుచిరెడ్డి బాగా ఆత్మహత్యలు ఉన్నారు. 5 మండలాలు ఆత్మ ఉంది. ప్రతి ఒక్క ఆత్మహత్యని ఈ ప్రభుత్వం కరెంట్ బిల్లుతో ఏ విధంగా మోసం చేశారో మీ అందరికీ తెలుసు. జోరు నారాకు వివరించి అత్యధిక కరెంట్ ఛార్జీలు వసూలు చేస్తూ అందరినీ సర్వనాశనం చేశారు. కాబట్టి ఆత్మహత్యలు మీరందరూ కలిసి మిగతా రైతులు చైతన్యవంతం చేసి తెలుగుదేశం పార్టీ వస్తే రాబోయే రోజుల్లో 1.40 కరెంట్ ఇస్తున్నారు. సబ్సిడీ మీద మోటార్లు ఫ్యాన్లు ఇస్తున్నారు. మనందరినీ శిస్తు తగ్గించి మనకి ఆదుకోవడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దయచేసి అందరూ ఆత్మహత్యలందరూ కూడా మన దినేష్ రెడ్డి గారికి సపోర్ట్ చేసే విధంగా ప్రశ్నించాలని ఈ సభగా కోరుకుంటున్నాను. మత్స్యకార సాధికార జిల్లా కన్వీనర్ పామంజి శాసన గారు.